మన దేవుడు మనం మునిగిపోతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మనం ఏడుస్తుంటే చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు. తన ప్రజలకి ముందు సముద్రం వెనక శత్రువులు ఉన్నారని, తన ప్రజలు ఇరుకుని పడిపోయారు, ముందుకెళ్ళారు వెనక్కి రాలేరు అని దేవునికి అర్థమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన అనుకుంటే తన ప్రజల కొరకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. సముద్రాన్ని చీల్చి రహదారిగా మార్చివేశాడు. ఒకవేళ ఆయనే కానీ ఆనాడు సముద్రం మీద ఒక మార్గ రహదారిని ఏర్పాటు చేయకుంటే తన ప్రజలు నిశ్చయముగా శత్రువు చేతులు చచ్చిపోయినవారు. కానీ దేవునికి సమస్తం తెలుసు కాబట్టి తన ప్రజల కష్టాన్ని దేవుడు, తన ప్రజలు ముందుకు వెనక్కి వెళ్ళలేక ఇరుక్కుని పడిపోయారు అని ఎరిగిన దేవుడు, నా దేవుని బిడ్డలారా, వారి కొరకు ఒక రహదారినే ఆయన ఏర్పాటు చేసి తన ప్రజలను క్షేమంగా గమ్యానికి చేర్చగలిగాడు. అలాంటి ప్రేమగల దేవుడు మనము ఆరాధిస్తున్న పరాక్రమశాలైన యేసు.